వెల్కమ్ టు హెల్త్ టైం. మనం తీసుకునే ఆహారం, మెడిసిన్స్, బీపీ, షుగర్లు ఇవన్నీ మన కిడ్నీలకు చేటు కలిగించేవి. నెగ్లెక్ట్ చేసే కొద్దీ కిడ్నీ వైఫల్యానికి చెందడం కూడా జరుగుతూ ఉంటుంది. మూత్రపిండాల సమస్యలో అక్యూట్ ఏంటి, క్రానిక్ ఏంటి, సడన్గా కిడ్నీస్ ఎందుకు ఫెయిల్యూర్కి గురవుతుంటే వీటిని ఎలా గుర్తించాలి, ట్రీట్మెంట్స్ ఏంటి, వివరాలను అడిగి తెలుసుకుందాం. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారిని అడిగి. నమస్తే అండి. నమస్తే. కిడ్నీ సమస్యల్లో మీరు అక్యూట్ అని చెప్తుంటారు, క్రానిక్ అంటుంటారు, అంటే ఏంటండి రెండింటికి అసలు ఎలాంటి తేడాలు ఉంటాయి? సో ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే చాలాసార్లు పేషెంట్లు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి ఇది పర్మనెంట్గా ఉందా అనే ఒక చాలా భయంతో కూడిన క్వశ్చన్ అన్నమాట. అక్యూట్ అంటే మనకి నిన్నటి వరకు కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉండి ఈరోజు సడన్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడాన్ని అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని అంటాం మనం. అదే క్రానిక్ అంటే ఈరోజు మొదలైన కిడ్నీ ప్రాబ్లము కొన్ని ఏండ్ల తరబడి పెరిగి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడాన్ని క్రానిక్ అని అంటాం. మామూలుగా అక్యూట్ అయిన ఏ జబ్బైనా టోటల్గా రివర్సిబుల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మన కిడ్నీ ఫంక్షన్ మనం ఒక సీరం క్రియాటిన్ అనే ఒక టెస్ట్ ద్వారా తెలుసుకుంటాం. సో ఎవరికన్నా సీరం క్రియాటినిన్ 1.0 నిన్న ఉండి ఈరోజు 4 ఉందనుకోండి, అది సడన్గా పెరిగింది అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అని చెప్పి దానికి కారణం కనుక్కొని ట్రీట్ చేయడం వల్ల మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. వేరస్ క్రానిక్ అంటే మన దగ్గరికి వచ్చేటప్పటికే ఆల్రెడీ చాలా ఏళ్ల నుంచి కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతూ ఉండి పూర్తిగా ఇది రివర్స్ అవ్వదు అని చెప్తుందన్నమాట మనకి. దానికి కూడా మనం కారణాలు కనుక్కొని ఫర్దర్ పెరగకుండా ఉండేదానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే మూత్రపిండాలు సడన్గా ఎందుకు వైఫల్యం చెందుతాయి అంటారు? సో మన దేశంలో అట్లీస్ట్ చాలా కామన్గా ఉన్న కారణాలు సడన్గా అంటే అక్యూట్గా ఫెయిల్ అయ్యేదానికి కారణాలు చాలా వరకు మందుల వల్ల అవ్వచ్చు. ఈరోజు నేను ఒక పెయిన్ కిల్లర్ వాడితే నా కిడ్నీ ఫంక్షన్ సడన్గా దగ్గర 50% తగ్గి ఫర్దర్ పెయిన్ కిల్లర్ వాడకుండా ఉంటే ఒక 3-4 డేస్కి మళ్ళీ నార్మల్ లెవెల్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనం అట్లాంటి మెడికేషన్స్ని ప్రతిరోజు వాడడం వల్ల పర్మనెంట్గా కూడా ఆ కిడ్నీ ఫెయిల్యూరు ఉండిపోవడం జరుగుతుంది. ఇలాగే కొంతమందికి టోటల్ నార్మల్ కిడ్నీ ఫంక్షన్స్ ఉన్నా కూడా ఒక ఇన్ఫెక్షన్ ద్వారా కూడా కిడ్నీ ఫంక్షన్ సడన్గా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. చాలామంది వినింటారు పేషెంట్కి మలేరియా ఉంది, కిడ్నీలు పాడైపోయాయని. సో ఎనీ ఇన్ఫెక్షన్ మన బాడీలో ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా మనం ట్రీట్ చేయలేకపోతే దానివల్ల కూడా అక్యూట్ ఆర్ సడన్ కిడ్నీ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది మన దేశంలో బాగా కామన్గా ఉన్న ప్రాబ్లము కిడ్నీలో స్టోన్స్. ఇప్పుడు ఏదైతే స్టోన్ ఫార్మ్ అయ్యి కిడ్నీ లోపల ఉంటుందో దానివల్ల కిడ్నీ ఫంక్షన్ ఏమీ తగ్గడం జరగదు. అదే స్టోన్ కిందకు వచ్చి మన యూరిన్ బ్లాడర్లో లేదా యూరిన్ ట్యూబ్లో బ్లాక్ అయిందనుకోండి, యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి కిడ్నీ నుంచి రాలేదు కాబట్టి బయటికి, అప్పుడు కూడా సడన్గా అక్యూట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ మూడు మనకి కామన్ కండిషన్స్. ఇవి కాక కొంతమందికి గ్లామర్లో నెఫ్రైటిస్, ఇంటస్టిషియల్ నెఫ్రైటిస్ అని కొన్ని ప్రాబ్లమ్స్ ఆటో ఇమ్యూన్ అంటే మన ఇమ్యూనిటీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ లేదా NSAIDs ఇలాంటివి తీసుకుంటే ఇవన్నీ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించేవంటారా? సో మనం తీసుకున్న ప్రతి ఒక్క ట్యాబ్లెట్ లేదా మెడిసిన్ మన ఒంట్లోకి వెళ్ళిన తర్వాత బ్లడ్ లెవెల్స్లో నుంచి ఒంట్లో నుంచి బయటికి వచ్చేదానికి కిడ్నీ ద్వారానే రావాల్సి వస్తుంది. కొన్ని మందులు లివర్ ద్వారా కూడా బయటికి రావచ్చు. ఈ కిడ్నీ నుంచి బయటికి వచ్చేదాన్ని మనము డ్రగ్ ఎక్స్క్రీషన్ అంటాం. మన కిడ్నీలో ట్యూబ్యూల్స్ అని ఏదైతే ఉంటాయో అవి వాటిని ఎక్స్క్రీట్ చేయే ప్రక్రియలో కిడ్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. నేను ఇందాక మెన్షన్ చేసినట్టు పెయిన్ కిల్లర్స్ కామన్గా మన కిడ్నీ ఫంక్షన్ తగ్గించి బయటికి వస్తాయన్నమాట. అదే మనం పెయిన్ కిల్లర్స్ని లేదా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా పదే వాడినప్పుడు ప్రాబ్లం ఉండొచ్చు. ఉదాహరణకి పారాసిటమాల్ అనే ఒక పెయిన్ కిల్లర్ చాలామంది వాడుతూ ఉంటారు. చాలా సింపుల్ మెడిసిన్ ఇది అండ్ చాలా వరకు దీనివల్ల ఏమీ ప్రాబ్లం ఉండదని అనుకుంటాం. అదే పారాసిటమాల్ మనం రోజుకి 3-4 వేసుకుంటే కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. సో ఈ విధంగా ఒకటి కొన్ని రకాల మందులు చిన్న డోజ్లో కూడా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. కొన్ని రకాల మందులు డోస్ పెరిగినప్పుడు మాత్రమే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. రామారావు గారు కాల్. రామారావు గారు నమస్తే అండి మేడం. మా మిసెస్ షుగర్ డేస్ క్వశ్చన్ అడగాలి. మీ కాల్ క్లియర్గా లేదు రామారావు గారు, క్లియర్గా గట్టిగా అడగండి రిసీవర్ దగ్గరగా పెట్టుకొని. అది మా మిసెస్ కి
కిడ్నీ ట్రబుల్ గా ఉంది, షుగర్ ఉంది, చెప్పండి రామారావు గారు. మా మిస్సెస్ కి 20 years షుగర్ ఉంది సార్. షుగర్ ఉంది. ఈ మధ్య కిడ్నీ చేస్తే 1.9, ఇంతకుముందు 1.4 ఉంది, ఈ మధ్య చేసి 1.9 ఉంది సార్. సో మధుమేహము మన దేశంలో అదొక మేజర్ కారణం కిడ్నీ ఫంక్షన్స్ దెబ్బతినడానికి. మీరు చెప్పినట్టు మీ మిస్సెస్కి 1.4 నుంచి 1.9కి పెరిగింది క్రియాటిన్ అంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ పోతా ఉందని. దీన్ని మనము క్రానిక్ ప్రాబ్లం అని అంటాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి యూరిన్లో ప్రోటీన్ లాస్ ఎంత ఉంది అని నిర్ధారించిన తర్వాత కొన్ని మందులు ఇవ్వడం వల్ల ఒకటి ఫర్దర్ క్రియాటిన్ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. దీంతోపాటు తనకి షుగర్ కంట్రోల్, బీపీ కంట్రోల్ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాట్ ఎవర్ మన ముందున్న లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్, తను షుగర్కి ఏ మందులు వాడుతున్నారు, వేరే కారణాలకు ఏ మందులు వాడుతున్నారో వాటి వల్ల ఏమన్నా క్రియాటిన్ పెరుగుతూ ఉందా అని చూస్తామన్నమాట. సో ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసి ఫర్దర్ క్రియాటిన్ పెరగకుండా చూసుకోవడం వల్ల చాలామంది మధుమేహంతో బాధపడి కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కూడా డయాలిసిస్ స్టేజ్కి పోకుండా ఉండే అవకాశం ఉంటుంది మనకి. చంద్రశేఖర్ గారు కాల్. చంద్రశేఖర్ గారు. హలో హలో, నమస్తే అండి చంద్రశేఖర్ గారు, చెప్పండి. నాకు కిడ్నీ బాబు డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి, వింటున్నారు. హలో చెప్పండి చంద్రశేఖర్ గారు. సికేడి 8.6 ఉందండి క్రియాటిన్, ఎలా తగ్గించుకోవాలండి? సికేడి అని మీరు అన్నారు కాబట్టి అది క్రానిక్ ప్రాబ్లం. మనకి 8.6 ఉన్నప్పుడు ఏ కారణం వల్ల ఉందా అని కనుక్కోవాలి. సో ఫస్ట్ అబౌవ్ 6 ఉంటే డయాలిసిస్ చేస్తారు 2-3, చేసిన తర్వాత కిడ్నీ బయాప్సీ అని చేస్తారు. దాంట్లో మనకి ఈ కిడ్నీ ఎందుకు తగ్గింది ఫంక్షన్ కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. మూత్రపిండాల మీద హైపర్ టెన్షన్ ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, డయాబెటీసా? ఒక్కొక్కసారి హైపర్ టెన్షన్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఉండొచ్చు అంటారు, అలా ఎలాంటి కండిషన్ అంటారు? సో మనకి ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ పేషెంట్కి షుగర్ ఉండి షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల చాలా ఏండ్ల తరబడి షుగర్ ఎక్కువ ఉండి 7 to 10 years తర్వాత కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ రావచ్చు. వీళ్ళకి క్రానిక్ కిడ్నీ ప్రాబ్లం అని స్లోగా పెరుగుతూ ఎవెన్చువల్లీ మనకి డయాలిసిస్ స్టేజ్ కూడా వస్తుందన్నమాట. అదే బ్లడ్ ప్రెషర్ అనుకోండి, ఈరోజు మనకి హై బ్లడ్ ప్రెషర్స్తో సడన్గా కిడ్నీ ఫంక్షన్ తగ్గచ్చు, అంటే అక్యూట్గా తగ్గచ్చు. దీన్ని రివర్సిబుల్ అనే అంటాము. ఒకసారి మన కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయినా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ బాగా ఉంటే మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నలో రెండో భాగము కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు కూడా మనకి రక్తపోటు అనేది రావచ్చు. సో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి కంట్రోల్ లేకపోతే కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకు కూడా బ్లడ్ ప్రెషర్ రావచ్చు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉన్నప్పుడు మనం రోజు తీసుకునే ఉప్పు, నీరు మన ఒంట్లో నుంచి బయటికి పోకుండా ఒంట్లో అక్యుములేట్ అయిపోయి బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి మామూలుగా కొంచెం కాళ్ళవాపులు రావడము, బీపీ కంట్రోల్ లేకుండా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో మీరు చెప్పింది కరెక్టు. బీపీ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల బీపీ వస్తుంది, 2 పాసిబిలిటీస్ ఉంటాయి. అశోక్ గారు కాల్. అశోక్ గారు మేడం నమస్తే, చెప్పండి. చెప్పండి అశోక్ గారు. మేడం కిడ్నీలలో అదర్ ప్రాబ్లం ఉంది మేడం. మేడం క్లియర్గా అడగండి అశోక్ గారు, డాక్టర్ గారు వింటున్నారు, క్లియర్గా చెప్పండి. కిడ్నీలో రాళ్ళ ప్రాబ్లం ఉంది మేడం. రాళ్ల ప్రాబ్లము మీకు ఏదైతే ఇప్పుడు నిర్ధారణ అయిందో మోస్ట్లీ మీకు కొంచెం నొప్పి ఏదన్నా ఉండి మీరు అల్ట్రాసౌండ్ చేసింటే రాళ్ళు ఉన్నాయని చెప్పి ఉంటారు సార్. అలాగే బ్లడ్లో కాల్షియం లెవెల్, ఫాస్ఫరస్ లెవెల్, యూరిక్ యాసిడ్ లెవెల్ అని చెక్ చేసి ఏ కారణం వల్ల మీకు స్టోన్స్ వస్తుందో చూస్తారు. దాన్ని బట్టి ప్రతి ఒక్క రకమైన స్టోన్స్కి కొన్ని మందులు ఉంటాయి మళ్ళా స్టోన్స్ రాకుండా ఉండేదానికి. సో మీరు కొంచెం మెటబాలిక్ వర్కప్ అని ఒక టెస్ట్ చేయించుకోవాలి. అల్ట్రాసౌండ్ అనేది మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని చెప్తుంది, బట్ మన దేహంలో స్టోన్స్ వచ్చేదానికి ఎందుకు, ఏ కారణం వల్ల వస్తున్నాయని కనుక్కునేదానికి ఈ మెటబాలిక్ వర్కప్ అని చేస్తారు. బ్లడ్లోను యూరిన్లోను ఈ ఎలక్ట్రోలైట్స్ కాల్షియం, ఫాస్ఫరస్, యూరిక్ యాసిడ్ చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వరంగల్ నుంచి ప్రదీప్ గారు. ప్రదీప్ గారు మేడం నమస్తే, చెప్పండి. సార్తో మాట్లాడాను సార్. నా వయసు 22 సంవత్సరాలు సార్. సార్ దాదాపు నాకు ఒక 6 నెలల నుంచి వెళ్ళి విపరీతంగా కిడ్నీ నొప్పి ఉంటుంది. సో అల్ట్రాసౌండ్ స్కానింగ్ కానీ, తర్వాత సిటీ స్కాన్ కానీ,
మనకు చివరికి డిటిపిఏ కూడా టెస్ట్ చేయించిన సార్. సో మనకు అక్కడ ఆ టెస్ట్ లోపల ఏమన్నారంటే హైడ్రోనిఫ్రోసిస్, మైల్డ్ హైడ్రోనిఫ్రోసిస్ ఇన్ ద రైట్ ఆర్టరీ అండ్ యురేటర్ మధ్యలో వాపు ఉన్నది అని చెప్పింది సార్ డాక్టర్ మనకు. ఓకే. సో వాపు అనేది ఎందుకు వచ్చింది అనేది చెప్పట్లేదు. సో మనకు బ్లడ్ టెస్ట్ కానీ అన్నిట్లో కూడా నార్మల్ ఉంది. సీరం క్రియేటినిన్ 0.8 ఉంది సార్, నార్మల్ ఉంది. సో మనకు యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా ఇటువంటివి ఏం లేదు. సో మీకు కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉంది, క్రియాటినిన్ 0.8 ఉందంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉంది. అయితే పెయిన్ వచ్చేదానికి కారణము మీ యూరిన్ ట్యూబ్ ఏదైతే యూరిన్ కిడ్నీ నుంచి బ్లాడర్కి తీసుకొస్తుందో దాంట్లో ఏదో అబ్స్ట్రక్షన్ ఉంది, దాన్నే హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. ఈ హైడ్రోనెఫ్రోసిస్ని రిలీవ్ చేసేదానికి ముందు ఎందువల్ల అబ్స్ట్రక్షన్ ఉంది అని నిర్ధారణ చేయాల్సి వస్తుంది. మీకు ఆల్రెడీ స్కానింగ్ అది అయింది కాబట్టి ఆ రిపోర్ట్స్తో మీరు నెఫ్రాలజిస్ట్ని కలిస్తే ఈ అడ్డం పడిన ఏరియాలో ఏ విధంగా అడ్డం తొలగించవచ్చు అనేది చూసి పెయిన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కిడ్నీ ఫెయిల్యూర్ తీసుకుంటే హైపర్ టెన్షన్ వల్ల ఎక్కువగా అవుతుందంటారా, డయాబెటీస్ వలన, కిడ్నీ స్టోన్స్ వలన, ఏ కాజు లేకుండా కూడా వైఫల్యం చెందే రిస్క్ కూడా ఉంటుందా? సో మనకి ఇప్పుడు యావత్ భారతదేశంలో ప్రతి 100 మందిలో 17 మందికి కిడ్నీ జబ్బులు ఉన్నాయని నిర్ధారణ అయింది. ఇది మెయిన్గా మనకి సీక్ స్టడీ అని ఒక స్టడీ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ద కంట్రీ, స్క్రీనింగ్ అండ్ ఎర్లీ ఎవాల్యుయేషన్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ అని. దీని ప్రకారంగా ఆల్ ఓవర్ ద కంట్రీ 17% కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలుసు. ఈ 17% మెంబర్స్కి మనము ఎవ్రీ 100 మెంబర్స్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళని చూస్తే దగ్గర 30 నుంచి 35% మధుమేహం కంట్రోల్ లేకపోవడం వల్లనే కిడ్నీ ప్రాబ్లం ఉండడం జరుగుతుంది. ఇంకొక 20% బీపీ వల్ల జరుగుతుంది. దీని తర్వాత కామన్ కాజెస్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు క్రానిక్ గ్లామర్యులర్ నెఫ్రైటిస్ అని ఒకటి, ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని ఒకటి, రెండు కూడా దగ్గర 15 నుంచి 20%. దీని తర్వాత వచ్చే కామన్ కాజు మన కిడ్నీలో స్టోన్స్ ఉండడం వల్ల ఉంటుంది. లాస్ట్ ఇంకొకటి మన దేశంలో సిస్టిక్ డిజీజెస్ అని ఉంటుంది. ఇది జన్మతః వచ్చే ప్రాబ్లం. కిడ్నీలో సిస్ అంటే నీటి బుడగలు ఏర్పడి క్రమంగా ప్రతి సంవత్సరము కొంచెం కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎవరన్నా మన దగ్గరికి ఫస్ట్ టైం క్రియాటినిన్ చాలా హైగా వస్తే మనము అన్ని కారణాల కోసం వెతుకుతే ఏమీ దొరకనప్పుడు సీకేడి ఆఫ్ అన్నోన్ కాజ్ అని చెప్తాం. సో అన్నోన్ కాజ్ అంటే ఆ రోజు మనకు కాజ్ తెలియడం లేదు, కానీ వీళ్ళకి కొన్నేళ్ల ముందు నుంచి స్లోగా కిడ్నీ ప్రాబ్లం పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని స్టడీస్ మన దేశంలో చేసిన దాన్ని బట్టి ఈ సీకేడి ఆఫ్ అన్నోన్ కాజ్లో మోస్ట్లీ కొంతవరకు పొల్యూషన్ వల్ల రావడం అని నిర్ధారణ చేయడం అయింది. ఆ ఏరియాస్లో ఎక్కడైతే ఈ సీకేడి అన్నోన్ కాజ్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాస్లో గ్రౌండ్ వాటర్, గ్రౌండ్ సాయిల్, ఇక్కడ లెడ్ అనే ఒక హెవీ మెటల్, తరువాత ఈ ఫాస్ఫరస్ అనేది ఉంటుంది. వీళ్ళకి స్టోన్స్ కూడా రావచ్చు, అలాగే కిడ్నీలు కూడా దెబ్బతినచ్చు అన్నమాట. షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత డయాలసిస్ అనే కండిషన్ని పోస్ట్ పోన్ చేయడం లేకపోతే అవాయిడ్ చేయడం ఎంతవరకు మన చేతుల్లో ఉంటుంది? అసలు డయాలసిస్లో టైప్స్ ఏంటి, డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాల్సి ఉంటుంది? బ్యాక్ టు హెల్త్ టైమ్. స్టార్ హాస్పిటల్స్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారితో కిడ్నీలు ఎందుకు వైఫల్యం చెందుతాయి, కారణాలు ఏంటి, ఎంతవరకు ప్రివెంట్ చేయగలం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వివరాలను అడిగి తెలుసుకుంటాం. డయాలసిస్ లాంటి కండిషన్ ఎప్పుడు తప్పనిసరి, ఎంతవరకు పోస్ట్ పోన్ చేయడం కానీ ప్రివెంట్ చేయడం కానీ మన చేతుల్లో ఉంటుందంటారు? మనము ఇంతవరకు డిస్కస్ చేసిన అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో కిడ్నీ ఫంక్షన్ మరీ ఎక్కువగా తగ్గిపోయినప్పుడు, సీరం క్రియాటిన్ అని 6 కంటే ఎక్కువ ఉన్నప్పుడు డయాలిసిస్ చేసుకోమని చెప్తాం. డయాలిసిస్ పైన వెళ్ళిన వాళ్ళు నార్మల్గా రికవర్ అయ్యి మళ్ళీ డయాలిసిస్ లేకుండా ఉండగలుగుతారు. క్రానిక్ కాజెస్లో స్లోగా పెరిగి మనకి డయాలిసిస్ స్టేజ్ వచ్చినప్పుడు దాన్ని పర్మనెంట్గా డయాలిసిస్లో ఉండమంటాము, లేదా తొందరగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అన్నా చేసుకోమని చెప్తాం. ఒకసారి డయాలిసిస్ స్టేజ్ రీచ్ అయిన తర్వాత వాళ్ళకి చేతిలో మనం ఒకటి ఫిస్టులా అని చేసి పెడతాం. సో మనకి డయాలిసిస్కి రక్తం అనేది మన ఒంట్లో నుంచి మెషిన్కి వెళ్ళి శుద్ధీకరణమై మళ్ళీ వాపస్ మన బాడీకి రావాలి, కాబట్టి ఒక యాక్సెస్ అనేది అవసరం. సో టెంపరీగా మనం నెక్లో అలాగ ఒక ట్యూబ్ ఏదైనా పెడతాం, కానీ లాంగ్ టర్మ్లో చేతిలో ఫిస్టులా అని మన రక్తనాళాలలోనే కొంచెం ఎక్కువ సప్లై చేసేటట్టు చిన్న ప్రొసీజర్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఏవి ఫిస్టులా అనేది మనం ఈరోజు చేస్తే దగ్గర ఒక నెలకి రెడీ అవుతుంది. అంతవరకు టెంపరీగా నెక్లో మనము లైన్ పెట్టి దాని ద్వారా డయాలిసిస్ చేయడం జరుగుతుంది.
ఒకసారి డయాలిసిస్ స్టార్ట్ చేసిన తర్వాత డయాలిసిస్లో మంచిగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకుంటూ ఎంత డయాలిసిస్ చేయాలనేది మనము ఎవ్రీ మంత్ చేసే టెస్ట్లను బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. సో కొంతమందికి మేము వారానికి 2 టైమ్సే అడుగుతాము, తన యూరిన్ అవుట్పుట్ బట్టి, క్రియాటినిన్ బట్టి. కొంతమందికి వారానికి 3 టైమ్స్ రమ్మని చెప్తాము. ఇలాగ డయాలిసిస్ స్టార్ట్ చేసుకొని మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తూ 20 ఇయర్స్ 25 ఇయర్స్ కూడా బాగున్న వాళ్ళు చాలామంది పేషెంట్స్ ఉన్నారనమాట. అలా కాకుండా చిన్న వయసు ఉన్న వాళ్ళకైతే మనము తొందరగా ట్రాన్స్ప్లాంట్ చేసుకోమని చెప్తాం. డయాలిసిస్ కంటే కూడా ట్రాన్స్ప్లాంట్ కొంచెం బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్కి, క్వాంటిటీ ఆఫ్ లైఫ్కి. బికాజ్ మనము వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒక 4 అవర్స్ ఉండాల్సిన అవసరము ఉండదు. కాబట్టి యంగ్ పీపుల్కి ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ బెటర్ ఆప్షన్ అనమాట. మోహన్ రావు గారు కాల్ చేద్దాం. మోహన్ రావు గారు నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. డాక్టర్ గారు, మా మిస్సెస్ కి 20 షుగర్ ఉంది, కిడ్నీ కొద్ది ట్రబుల్ అని ఈ మధ్య టెస్ట్ చేస్తే డాక్టర్ గారు మాట్లాడుతామని. సో మనం ఇందాక డిస్కస్ చేసినట్టు షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి ఎవరికైనా కూడా ఒక 7 to 10 ఇయర్స్ తర్వాత స్లోగా కిడ్నీ ఫంక్షన్ తగ్గడం మొదలు పెడుతుంది సార్. సో తనకి ఫస్ట్ మీరు సీరం క్రియాటినిన్తో పాటు యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ అనేది ఎంత ఉంది అని చెక్ చేసుకోమంటాం. యూరిన్లో ప్రోటీన్ లీకేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ తొందరగా తగ్గడం జరుగుతుంది. యూరిన్లో ప్రోటీన్ లాస్ తక్కువ ఉంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది తొందరగా పెరగదు. సో మీరు ఆ ప్రోటీన్ లాస్ ఎంత ఉందో చెక్ చేసుకొని, ఇప్పుడు మన చేతిలో దగ్గర 3-4 రకాల మందులు ఉన్నాయి ప్రోటీన్ లాస్ తగ్గించే దానికోసం. సో మధుమేహం కంట్రోల్తో ఉంచుకునే దాంతోపాటు, రక్తపోటు కంట్రోల్లో ఉంచుకునే దాంతోపాటు ఈ ప్రోటీన్ లాస్ తగ్గేదానికి మందులు వాడుతూ ఉంటే మనకి కిడ్నీ ఫెయిల్యూర్ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కిడ్నీ ఫెయిల్యూర్ గురవుతున్నప్పుడు పర్టికులర్గా ప్రోటీన్ ఇంటేక్ కానీ లేకపోతే సాల్ట్ ఇంటేక్ కానీ బాగా తగ్గించాలంటారు కదండి. అంటే ఎలాంటి డైటరీ చేంజెస్ అవసరం? సో ప్రతి ఒక్క పర్సన్కి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఒకటే డైట్ అనేది ఉండదు. కిడ్నీ జబ్బులో రకరకాలు ఉంటాయి. ఆల్మోస్ట్ 20 కంటే ఎక్కువ, 20 కంటే ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డయట్ చెప్తాము. సో మనం ఒకసారి కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్న తర్వాత దానికి ఎగ్జాక్ట్ కారణం కనుక్కునే దానికి కొన్ని టెస్టులు చేయడం అనేది జరుగుతుంది. కామన్గా అందరికీ చెప్పే ఇన్స్ట్రక్షన్స్లో అయితే ఉప్పు తగ్గించమని చెప్తాం. ఎవరైతే ఉప్పు ఎక్కువగా వాడతారో వాళ్ళకి కిడ్నీ డిజీజ్ ప్రోగ్రెషన్ కొంచెం ఫాస్ట్గా జరగడం జరుగుతుంది. సో ఉప్పు తగ్గించడం వల్ల ఎటువంటి రకమైన కిడ్నీ ప్రాబ్లం అయినా కొంచెం స్లో అవ్వడము అనేది నిజం అన్నమాట. దాంతోపాటు కొంతవరకు ఆయిల్ ఇంటేక్ తగ్గించడం మంచిది. నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాం. సో ప్రోటీన్ ఇంటేక్లో అన్ని రకాల ప్రోటీన్ను స్టాప్ చేయము. వెజిటేరియన్ ప్రోటీన్కి కిడ్నీకి సంబంధం ఏమీ ఉండదు. సో పూర్తిగా ప్రోటీన్ మానేయడం కూడా మంచిది కాదు. ప్రోటీన్ లేకుండా ఉంటే మన మజిల్ మాస్ తగ్గిపోయి మనకి ఇన్ఫెక్షన్ రిస్క్ అది పెరుగుతుంది. కాబట్టి నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ మాత్రము, అది కూడా ఆ మనిషి యొక్క బరువు బట్టి, ఇప్పుడు 70 kgs పర్సన్ ఉంటే ప్రతిరోజు 70 grams వరకు నాన్ వెజ్ ప్రోటీన్. నాన్ వెజ్ ప్రోటీన్లో ఎగ్తో పాటు చికెన్, ఫిష్, తర్వాత మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా నాన్ వెజిటేరియన్ కిందకే వస్తాయన్నమాట. సో ఇవన్నీ కలిసి మనము 1 gram per kg per day ప్రోటీన్ రిస్ట్రిక్ట్ చేసుకోమని చెప్తాం. బెంగళూరు నుంచి వెంకటరమణ గారు. వెంకటరమణ గారు మేడం, చిన్న డౌట్ అండి. అంటే నేను 20 years నుంచి డయాబెటిక్ అండి. ఫర్ ద లాస్ట్ 20 years డయాబెటిక్. 10 years దాకా ఒకసారి ఏమైందంటే క్రియేటిన్ లెవెల్ సడన్ గా 20 years డయాబెటిక్, మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాను, ఇన్సులిన్ లేదు. 10 years దాకా ఒకసారి క్రియేటిన్ లెవెల్ 1.4కి వచ్చిందండి. డాక్టర్ గారు ఏమన్నారంటే ఒక బీపీ టాబ్లెట్ ఒకటి రాసి ఒక 1 month వేసుకోమన్నారు. వేసుకుని ఆపేయమన్నారు. మరి క్రియేటిన్ 1కి వచ్చింది నార్మల్గా. మళ్ళీ అగైన్ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం 1.4కి వచ్చింది. ఆయన ఏమన్నారంటే సేమ్ మళ్ళీ అదే మెడిసిన్ మళ్ళా స్కాన్ లో 2.5 వేసుకోమన్నారు. వేసుకుని ఒక 2-3 months. అంటే నాకు ఒరిజినల్ గా బీపీ లేదండి, బీపీ లేదు. బట్ సడన్ గా ఈ దీనివల్ల బీపీ వచ్చింది. అది ఒక 2-3 months వాడమన్నారు. ఇప్పుడు వాడే క్రియేటిన్ ఇప్పుడు 0.9కి వచ్చిందండి నార్మల్. ఈ బీపీ టాబ్లెట్ కంటిన్యూ చేయాలండి కొంతకాలం, లేకపోతే స్టాప్ చేయాలి? సో మీకు బీపీ పెరగడం వల్ల క్రియాటిన్ పెరిగి ఉంటే లాంగ్ టర్మ్ బీపీ టాబ్లెట్ ఒక చిన్న డోస్ అన్నా తీసుకోమని చెప్తాం. డయాబెటిక్స్కి వేరే వాళ్ళకి కంపేర్ చేస్తే బ్లడ్ ప్రెషర్స్ 120, 120, 80 లోపల ఉంచుకుంటే మంచిది. ఈ బీపీ కంట్రోల్ చాలా బాగా ఉంటే హార్ట్ డిజీజు, కిడ్నీ డిజీజ్ రెండు కూడా తగ్గడం జరుగుతుంది.
ఇది కాక మీకు ఇంతకు ముందు 1.4 ఇప్పుడు మళ్ళీ 1.4 వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేసినట్టు యూరిన్లో ప్రోటీన్ లాస్ ఎంత ఉందనేది చూసుకోండి. ఈ క్రియాటిన్ పెరగడానికి కారణము షుగర్ వల్ల అయితే నార్మల్గా యూరిన్లో ప్రోటీన్ లాస్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని తగ్గించడానికి కూడా కొన్ని రకమైన మందులు వాడాల్సిన అవసరం ఉండొచ్చు. హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఉన్న వాళ్ళకి అంటే ఆ మెడిసిన్స్తో పాటు కిడ్నీ కేర్కి కూడా ఒక్కోసారి మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది కదంటే దాని మీద ఎలాంటి అవగాహన ఉంటే మంచిదంటారు? సో నేను ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు 1 షుగర్ కంట్రోలు, 2 బీపీ కంట్రోలు. ఇవి 2 కాకుండా కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఈవెన్ అర్లీ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా ఈ ప్రోటీన్ లాస్ తగ్గించుకోవడం కోసమని అలాగ ఒక 3-4 వెరైటీస్ ఆఫ్ మెడికేషన్స్ని మనం వాడడం జరుగుతుంది. బట్ ప్రతి సంవత్సరము డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా బీపీ ఉన్న వాళ్ళైనా రొటీన్గా ఒక్క టెస్ట్ చేసుకోమంటాం. 1 కిడ్నీ ఫంక్షన్ది, 2ది యూరిన్ ప్రోటీన్ది. వీటిని మనసులో ఉంచుకొని బీపీ ట్యాబ్లెట్లు, షుగర్ ట్యాబ్లెట్లే కాకుండా వేరే కిడ్నీ ప్రొటెక్షన్ కోసం కూడా వాడమని చెప్పడం. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళైతే అంటే ఇంకా అది ఒకసారి స్టార్ట్ అయిందంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉంటుందని ఒక భయం ఉంటుంటుందండి. అండ్ కొంతమందికి ఇది టెంపరీగా ఉండడం, కొంతమందికి పర్మనెంట్గా ఉండడం, అక్యూట్, క్రానిక్ అనే కాజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారా? తప్పకుండా. మనకి టెంపరీగా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు టెంపరీగానే డయాలసిస్ చేయడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళకి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇంకా డయాలసిస్ అవసరం ఉండదు. పర్మనెంట్ డయాలసిస్ అంటే క్రానిక్గా చాలా ఏళ్ల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉండి ఫంక్షన్ తగ్గిపోయి డయాలసిస్ స్టేజ్ వచ్చింది అని వీళ్ళకి మనకి డయాలసిస్లో ఉంటూ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం ఒక ఆన్సర్ అన్నమాట. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళలో కూడా 2 టైప్స్ ఉంటుంటాయి కదండి. ఆ 2 టైప్స్లో ఏది దేని కేర్ ఎలా ఉంటుంది అంటారు? సో మనకి ఒక్కసారి డయాలసిస్ స్టేజ్ రీచ్ అయిన వెంటనే మనము పేషెంట్తో మాట్లాడి వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా, హాస్పిటల్కి వచ్చి చేసుకోవాలనుకుంటున్నారా అనే ఆప్షన్ ఇస్తామన్నమాట. హాస్పిటల్కి వచ్చి చేసుకునే దాన్ని మనము హీమోడయాలిసిస్ అంటాం. వాళ్ళు హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఒక 4 అవర్స్ ఉండి ఆ 4 అవర్స్ మిషన్కి అటాచ్ అయ్యి వాళ్ళ బ్లడ్ ప్యూరిఫై అయిన తర్వాత ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది మేము ఇంట్లోనే చేసుకుంటామంటే మనం దాన్ని పెరిటోనియల్ డయాలిసిస్ అంటాం. మన అబ్డమన్లో ఒక కెథిటర్ పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒక 1 వీక్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఇంట్లోనే చేసుకుంటూ నెలకు ఒక్కసారి వచ్చి నెఫ్రాలజిస్ట్ని కలిస్తే సరిపోతుంది. ఓకేనండి డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి గారు, అక్యూట్ అండ్ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, ఎలాంటి కాజెస్తో కిడ్నీస్ ఫెయిల్యూర్కి గురవుతుంటాయి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, డైటరీ చేంజెస్ ఎలా ఉండాలి, అంటే డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వివరాలు అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి. నమస్తే. ఇది ఇవాల్టి హెల్త్ రైమ్. కీప్ వాచింగ్ TV5.